పుష్ప 1 ఇచ్చిన బూస్టింగ్తో 3 ఏళ్ల టైం తీసుకొని మరీ పుష్ప 2ను తెరకెక్కించారు డైరెక్టర్ సుకుమార్. అయితే ఇంతలా కష్టపడ్డ సుకుమార్ ఆ అంచనాలు అందుకోవడంలో సక్సెస్ అయ్యాడని చెప్పాలి ఫ్రెండ్స్. అయితే సినిమాకి ముందు నుంచే విపరీతమైన బజ్ ఉండగా దానికి తోడు పాజిటివ్ టాక్ వచ్చేసరికి పుష్ప 2కి పండగ అన్నట్టుగా ఉంది. అయితే పుష్ప 2 సినిమాకి ముందే పుష్ప 3 ఉంటుందని దానికి సంబంధించిన టైటిల్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది ఫ్రెండ్స్. అయితే వాస్తవంగా చెప్పాలంటే పుష్ప 3 చేయాలనే ఆలోచన సుకుమార్కి ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ పుష్ప 3 కోసం కథ పరంగా పుష్ప 2లో కొంత ఫిల్లింగ్ చేశాడని అనిపిస్తుంది. సో పుష్ప 2లో కేవలం అల్లు అర్జున్ ఎలివేషన్స్ మీద దృష్టి పెట్టాడు సుకుమార్. అయితే సినిమా చూసిన ప్రతి ఒక్కరూ జాతర సీన్ ఇంకా క్లైమాక్స్ ఫైట్ గురించి మాట్లాడుకుంటున్నారు ఫ్రెండ్స్. అంతేకాదు సోషల్ మీడియాలో థియేటర్లో వారు తీసిన క్లిప్స్ కూడా వైరల్ చేస్తున్నారు. అయితే పుష్ప 3 కథ ఏమైనా ఉంటుందా అన్నది ఆలోచిస్తే పుష్ప 2 ఎండింగ్లో ఢిల్లీ మంత్రితో కయం పెట్టుకున్న పుష్పరాజ్ ఆ తర్వాత ఆ మంత్రి పుష్పరాజ్ మీద కోపంతో అతన్ని అతని ఫ్యామిలీ మొత్తాన్ని నాశనం చేస్తాడని అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఆ ఫ్యామిలీతో పాటు పుష్పరాజు కూడా చనిపోయాడని అనుకుంటాడు ఆ మంత్రి. కట్ చేస్తే పుష్ప తీవ్రమైన గాయాలతో ఉంటాడు. అయితే ఇక్కడ తన అనుచరులు కొంతమంది పుష్పరాజును అలా చూసి తనకి ఇక్కడ ప్రాణహాని జరుగుతుందని అడవిలోకి తీసుకువెళ్తారు. ఆ తర్వాత అతని కోసం ప్రజలు ఆందోళన చెందుతారు. అయితే కొన్నాళ్ళ తర్వాత అడవిలో పుష్పరాజ్ ఛాయలు తెలియడం చూసి పోలీసులు అక్కడ పహారా వేస్తారు. అయితే పుష్ప 2లో ఎస్పీ ఎపిసోడ్ ముగిసింది. ఇక సిండికేట్ మంగళం శ్రీను అండ్ గ్యాంగ్ తో పాటు కొత్తగా ఢిల్లీ మినిస్టర్ కూడా శత్రువు అవుతాడు. సీఎం సిద్ధప్ప కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తాడు. సో అందరూ కలిసి పుష్పరాజుని టార్గెట్ చేస్తే ఒంటరిగా ఉన్న పుష్ప వాళ్ళపై రివెంజ్ ఎలా తీర్చుకున్నాడన్నదే కథ ఉంటుంది. అయితే పుష్ప 1 కన్నా పుష్ప 2లో క్యారెక్టరైజేషన్ ఓ రేంజ్ మాస్ యాటిట్యూడ్ చూపించారు సుకుమార్. ఇక పార్ట్ 2 కన్నా పార్ట్ 3 మరింత భయంకరంగా ఉంటుందని తెలుస్తుంది. అయితే పుష్ప 3 మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి ఫ్రెండ్స్. మరి సుకుమార్ ఈసారి ఏం చేస్తాడో చూడాలి. అయితే పుష్ప 1 తర్వాత పుష్ప 2 మొదలు పెట్టాడు, కానీ పుష్ప 3 మాత్రం అలా కాకుండా అటు సుకుమార్ ఇటు అల్లు అర్జున్ వేరే సినిమాలు చేస్తారని తెలుస్తుంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం 2026 ఎండింగ్లో లేదా 2027లో అలా మొదలుపెట్టి 2030కి పుష్ప 3 రిలీజ్ చేసేలా ప్లాన్ ఉంటుందట. మరి పుష్ప 3 2030 అంటే అల్లు అర్జున్ 2-3 సినిమాలు చేసే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ఎలా ఉందో కింద కామెంట్ అయితే చేయండి. చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.